ఒక్క నిమిషం నేను అందరికి ఇచ్చేస్తుంది సోమన్న, నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు, తర్వాత ఇతను కృష్ణా ఇన్స్పెక్టరు పంచాయత్ దానిలో. ఈరోజు మేము మధ్యాహ్నం 1 గంటకి సుమారు 1 గంట సమయం అప్పుడు మేము పంచాయతీ దాని పోలీసు వాళ్ళు పంచాయతీ దారులంతా కలిసి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము. ఈ వీళ్ళపైన వచ్చిన అలిగేషన్స్ అంటే కరప్షన్ జరుగుతుందనే అలిగేషన్ల ఆధారంగా వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము. చేసిన తర్వాత సబ్ రిజిస్టర్ దగ్గర ఎక్సైజ్ క్యాష్ దొరికింది. తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర దొరికింది. ఇంకొక ఆయన సీనియర్ అసిస్టెంట్ దగ్గర కూడా ఎక్సైజ్ క్యాష్ ఉంది. ఆమె అటెండర్ ఉంటుంది, ఆమె దగ్గర కూడా ఎక్సైజ్ క్యాష్ ఉంది. అవన్నీ క్యాష్ అంతా ఇప్పుడు తీసుకొని మేము ప్రొసీడింగ్స్ రాస్తున్నాము. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ క్యాష్ ఎంత ఎక్సైజ్ అని సుమారుగా చెప్పగలుగుతాను. ఆయన దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర వచ్చి 5,000 చిల్లర ఉంది. తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర 17,440 అనుకుంటాను. 440 ఉంటే దాంట్లో 300 వచ్చి ఇయ్యింది పర్సనల్ క్యాష్. మిగిలిండే దానికి ఆయన లెక్కలు చెప్పాలా. అంటే నేను ఇన్ని స్టాంపులు అమ్మినాను, దానికి సరిపడే ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది కదా, 17,180 ఉంది కదా మిగిలింది. దానికి అంతకు తగ్గట్టుగా చెప్పాలా. ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎంతవరకు 14,000 ఎంత చూపిస్తున్నాడు ఈరోజు అమ్మినానని. తర్వాత నిన్న అసలు ఎంటరే చేయలేదు. ఎంటర్ చేయాలి, ప్రతిరోజు ఎంటర్ చేసి దీనికి పంపాలా, ట్రెజరీకి పంపాలా. నిన్న అసలు ఎంటర్ చేయలేదు. కానీ ఒక 8,100 రూపాయలు నిన్నటి అమౌంట్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది క్లారిఫైగా చెప్పడం లేదు. కాబట్టి ఇవంతా ఏమేమి జరిగిందో అదంతా ప్రొసీడింగ్స్ రూపంలో రాస్తున్నాము. రాసి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపుతాము. ఒకవేళ కేసు అయితే కేసు రిజిస్టర్ చేస్తాం నెక్స్ట్. ఇప్పుడు వరకు సర్ప్రైజ్ చెక్ మాత్రమే.